రాష్ట్ర రాజకీయాలలో మరి ఎన్నో సవాళ్ళు, ఎన్నో అభివృద్ధి పథకాలు, ఎంతో కృషి చేయడానికి సిద్ధంగా ఉన్న ముఖ్యమంత్రి మీద మరి గతంలో అదే ఓయూ స్టూడెంట్గా ఉన్న బాల్క సుమన్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారి దూషిస్తూ ఆఖరికి చెప్పు కూడా చూపించడం జరిగింది. మరి ఈ ఘటన పట్ల ఓయూ స్కాలర్స్ ఒప్పుకోవడం లేదు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మీద మరి చెప్పుతోటి చూపించడం, అదేవిధంగా దుర్భాషలు ఆడడం ఎలా తీసుకోవచ్చు అన్న అంశానికి చర్చించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు రెడ్డి శ్రీనివాస్ గారు. వీరు ఓయూ స్కాలర్. ముందుగా వారిని పరిచయం చేద్దాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే అన్న. ఒకసారి ప్రేక్షకులు పరిచయం చేసుకోండి. నా పేరు రెడ్డి శ్రీనివాస్, ఉస్మాన్ యూనివర్సిటీ పిహెచ్డి స్కాలర్, తెలుగు డిపార్ట్మెంట్. నాది జయశంకర్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ప్రాపర్ వచ్చి వికారాబాద్ జిల్లా కోడంగల్ నియోజకవర్గం. రైట్. కొడంగల్ అనగానే మరి రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి అనగానే కొడంగల్. మరి ఒకవేళ రేవంత్ రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యల మీద మీరు ఎలాంటి స్పందన కనిపిస్తున్నారు? దీనిపై ఆల్రెడీ మాట్లాడడం జరిగిందంటారు. బాల్క సుమన్ కు ఓడిపోయిండు. ఎందుకంటే రాష్ట్రంలో తిరోగమనం కేసీఆర్ నుండి స్టార్ట్ చేస్తే లాస్ట్కు సర్పంచ్ వరకు ఈరోజు ప్రజలందరూ తిరస్కరించే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఆ సందర్భంలో ఫస్ట్కెళ్ళి బాల్క సుమన్ యొక్క నైజం తెలిసిన వ్యక్తిగా మీంగిట్లో ఎందుకంటే కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో ఒక ఐకాన్గా కనబడ్డాడు కాబట్టి ఆ సందర్భంలో పనిచేయడం జరిగింది. బాల్క సుమన్ టీఆర్ఎస్ విద్యార్థి విభాగంలో ఉన్నప్పుడు మేమందరం వర్క్ చేస్తే ఆయన కేసీఆర్ దగ్గర కేటీఆర్ దగ్గరికి పోయి మార్కులు కొట్టి ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు అయ్యిండు. ఆ విధంగా మా శ్రమని మా కష్టాన్ని మా యొక్క శ్రమను దోసుకొని ఈరోజు కేసీఆర్ దగ్గర ఓకే నువ్వు మా మార్కులు పెట్టేసుకున్నావు, ఫస్ట్ సారి ఎంపీ అయినావు, తర్వాత ఎమ్మెల్యే అయినావు, విప్ అయినావు, రకరకాలుగా అయినావు. కానీ ఈరోజు ఏదైతే మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారు, 10 ఏళ్ళకెళ్ళి మీరైతే ఆకాంక్షలతోని ఏదైతే సాధిస్తాం ఏదైతే చేస్తామని చెప్పింది కదా, ఇవి చేయలేరు. కాబట్టి మళ్ళీ ఉస్మానియా విద్యార్థులుగా 50 మంది తెలంగాణ ప్రజలకు మొత్తం అన్ని గ్రామాలు తిరిగి వీళ్ళు అసమర్థులు, వీళ్ళు కేవలం వాళ్ళ స్వార్థం కోసం పనిచేసుకున్నారు, తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చలేదని ఈరోజు ఒక ప్రజాపాలన తీసుకొస్తే వచ్చి కనీసం పట్టుమని 4 మాసాలు ఇట్లా కాలే. ఈ యొక్క బాల్క సుమన్కి ఎక్కడైతే ఐపు కావాలి, ఆయన పని తక్కువ ప్రచారం ఎక్కువ. ఆ విధంగానే 10 ఏళ్ళు సంసారం చేసుకున్నాడు, దాదాపు 1000 కోట్లు సంపాదించుకున్నాడు ఇసుక మీద కానీ మాఫియా మీద కానీ. ఈరోజు ఆయన కనుమరుగయ్యే ప్రమాదంలో ఏదైనా వెలుగులోకి రాగాలి. మళ్ళీ బాల్క సుమన్ని రాష్ట్రం మొత్తం గుర్తించాలంటే ఎవరిని? కేసీఆర్ని పొగిడితే గుర్తించారు కదా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని తిడితే, అది ఏదో వివాదాస్పదంగా తిడితే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా నా మీద చర్చ జరుగుతారు, మళ్ళీ నేను హైప్లోకి వస్తారని ఒక ఊహలతో ఆయన తిట్టడం జరిగింది. కానీ ఉల్టయింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, మేము 10 ఏళ్ళు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎప్పుడైనా మేము ఒక డెమోక్రటిక్గా విమర్శించడం జరిగింది. మేము కానీ ప్రజా సంఘాలుగా రాజకీయ ఎవరు చెప్పైతే 10 ఏళ్ళకెళ్ళి ఎవరు చెప్పు తీసుకొని ఒక మాజీ ఎమ్మెల్యే హోదాల మాజీ ఎంపీ హోదాలు ఉన్నోళ్ళు చెప్పు తీసుకొని మాట్లాడడం అనేది ఎవరు చూడలే. అది బాల్క సుమన్కి మొత్తం మీద రివర్స్ అయిపోయింది. రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలు, ఆ దళిత సామాజిక సంబంధించిన చాలా మంది తీవ్రంగా ఘాటైన విమర్శలు చేయడం లేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దాదాపు 3.5 కోట్ల ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రిని పట్టుకొని చెప్పు లేపడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని ప్రజలంతా తిరుగుబాటు చేస్తే దాదాపు 1 మంత్ కనబడకుండా పోయిండు. ప్రజలు అక్కడ ప్రతి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. చెన్నూరు నుండి స్టార్ట్ చేస్తే హైదరాబాద్ వరకు అన్ని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండు. ఎక్కడ పారిపోయిండో తెలియదు. తర్వాత కాళ్ళ బేరానికి వచ్చి ఇప్పటి వరకు కనబడలేని పరిస్థితి. అంటే ఏదైనా నోరుందని నన్ను ఎవరిని దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని నేను తిడితే ఈ సమాజం మొత్తం హర్షిస్తుందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు అనేది చాలా తెలివైన వాళ్ళు. నీ ఏ వర్గం అయితే ఏంది, ఏ సామాజిక వర్గం ఏంది, డెమోక్రటిక్గా ఉండాలి విమర్శ అనేది. ఒక ప్రజలకి ఇట్లా దాన్ని అంగీకరించే విధంగా ఉండాలి. కానీ నోరుందని మాట్లాడితే ఖచ్చితంగా ఎవడైనా, వాడు బాల్క సుమన్ కావచ్చు, ఇంకెవడైనా కావచ్చు, ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో తీవ్రమైన శిక్షకు గురి కావాల్సిందే. ఓకే శ్రీనివాస్ గారు, ఇప్పుడు మరి ఉస్మాన్ యూనివర్సిటీ అనగానే ఉద్యమాలకి ప్రధాన కేంద్రంగా ఉంటుంది. విద్యార్థులు రాజకీయాలు విడదీయలేము. ఉస్మాన్ యూనివర్సిటీలోనే మనకి విద్యార్థులు రాజకీయాలు కూడా అక్కడి నుంచే పుట్టుకొస్తుంటాయి, అక్కడి నుంచి నాయకులు కూడా పుట్టుకొస్తుంటారు. అంటే ఒకే తానులో ముక్క అన్ని చెప్పడానికి ఇప్పుడు ప్రయత్నిస్తున్నాను. మీ విద్యార్థుల్లోంచే కదా బాల్క సుమన్ కూడా బయటకు వచ్చింది. మరి ఎలా తీసుకొచ్చుంటారు? ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఒకటి దుర్గా గారు, ఉస్మానియా విశ్వవిద్యాలయం అనేది అక్కడ రకరకాలుగా భిన్న వాదనలు ఉంటాయి.
లెఫ్ట్ ఉంటుంది, రైట్ ఉంటుంది, స్టేట్ ఉంటుంది, బ్యాక్ ఉంటుంది. రకరకాల భిన్నత్వంలో ఏకత్వం అన్నట్ల అనేక వర్గాలకు సంబంధించిన అనేక సామాజిక వర్గాలు కానీ సిద్ధాంతాలు కానీ డిఫరెంట్ థాట్స్ ఉంటాయి. ఉస్మానియా యూనివర్సిటీ ఎప్పుడు అధికార పార్టీకి లాంఛనంగా ఉండదు, అదేవిధంగా ప్రతిపక్షం ఉండదు, రకరకాల వ్యక్తులు ఉంటారు. ఏదంటే ఆ యొక్క ఆలోచన విధానం అక్కడ ఉన్నటువంటి ప్రతిది ఏంటంటే ప్రజల తరపున ఆలోచన విధానం ఉంటుంది ఉస్మానియా యూనివర్సిటీలో. సరే ప్రతిపక్షం ఉంటుంది, అధికార పక్షం ఉంటుంది, ఏదున్నా అంతిమంగా మన వాయిస్ అనేది, మన యొక్క ఆలోచన అనేది, మన యొక్క బ్రెయిన్ యొక్క విధానం అనేది ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనతోనే ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ప్రపంచంలో ఏ యూనివర్సిటీ తీసుకున్నా ఖచ్చితంగా ఒక బ్రాడ్ థింకింగ్, ఒక ఫిలాసఫికల్గా థింకింగ్ చేసి ప్రజల యొక్క జీవన విధానాన్ని ముందుకు నడిపించే ఆలోచనతోనే నడుస్తాయి ఉస్మానియా యూనివర్సిటీ కాదు, యూనివర్సిటీలు మొత్తం అవే ధోరణితో పనిచేస్తాయి. ఎందుకంటే అక్కడ ఫిలాసఫర్స్ ఉంటారు, తత్వవేత్తలు ఉంటారు, సామాజికవేత్తలు ఉంటారు, రకరకాల సబ్జెక్టు సంబంధించిన నిపుణులు ఉంటారు. కాబట్టి వాళ్ళ విధానమే ఈ సమాజం అనేది అట్టడుగు వర్గం నుండి గొప్ప వర్గానికి గొప్ప స్థాయికి పోవాలనే ఆలోచనతోనే ఆ విధంగా ముందు పోయే సమాజం ఆ యూనివర్సిటీలు. కాబట్టి ఆ యూనివర్సిటీలో రకరకాల వ్యక్తులు ఉంటాయి, ఎవరి వాదనలు వాళ్ళు ఉంటాయి. ఎవరో బాల్క సుమానికి ఇట్లా అక్కడికి వెళ్ళి వచ్చిన వ్యక్తే, ఏ పెద్ద ఆకాశంకి వెళ్ళి ఉడిపాలే, అక్కడికి వచ్చి నేర్చుకున్నాడు, చదివిండు, జ్ఞానం పెంచుకున్నాడు. సరే రాజకీయాల అవకాశాలు అనేవి అందరికి రావు, కొందరికి మాత్రం వస్తే భవిష్యత్తు అదృష్టవంతుడు కాబట్టి కేసీఆర్తో సన్నిహితుడు కాబట్టి బాల్క సుమన్కి అవకాశం వచ్చింది. బాల్క సుమన్ కన్నా వీరోచితంగా పోరాటం చేసి దాదాపు ఒక్కరి మీద 50-100 కేసులు ఉన్న వాళ్ళు ఈరోజు కనుమరుగైపోయినరు. ఇదే టీఆర్ఎస్లో కావచ్చు, స్వచ్ఛంగా తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, తన జీవితాన్ని పణంగా పెట్టుకున్నారు. మేము ఇట్లా ఈరోజు పిహెచ్డి తర్వాత ఒక పిహెచ్డి అయితే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం. అట్లా తెలంగాణ ఉద్యమంలో కొందరు మాత్రమే, ఏళ్ల మీద లెక్కబడిన వాళ్ళు మాత్రమే బెనిఫిట్ పొందారు. చాలామంది ఎందుకంటే ఉద్యమం నేపథ్యంలో లక్షలాది మందిగా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ అంటే ఒక తెలంగాణ రావాలని ఆకాంక్ష ఉంది కాబట్టి సరే మా జీవితం ఏమైనా పర్లేదు తెలంగాణ వచ్చిందని ఒక సాటిస్ఫాక్షన్తో బతుకుతున్నారు ఇప్పటికీ. రైట్. ఇప్పుడు అదేవిధంగా ప్రజాప్రతినిధులుగా మారిన తర్వాత అంటే ముందేమో విద్యార్థి దశలో ఉన్నారు, విద్యార్థి దశ నుంచి నెక్స్ట్ మళ్ళీ ప్రజాప్రతినిధులకు వెళ్ళిన తర్వాత మీ విద్యార్థి లోకమే నాయకులుగా మారుతున్న వేళ మరి ఈ రాజకీయంలోకి, కుళ్ళు రాజకీయంలోకి, రొచ్చు రాజకీయంలోకి, బురద రాజకీయంలోకి వచ్చి వారు కూడా అదే విధంగా మారుతున్నారు అనుకోవచ్చు అంటారా? బాల్క సుమన్ విషయంలో మీరేమంటారు? కామెంట్. దుర్గాప్రసాద్ గారు నేను ఒక్కడ మాట చెప్తాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న రాజకీయాలు వేరు. ఏదైతే తెలంగాణ ఉద్యమాన్ని నేను నడిపిస్తున్నాని కేసీఆర్ తన యొక్క నోరు కలుపు లేకుండా ఇష్టం వచ్చినట్లు ఆందోళన తిట్టడం జరిగింది. సరే అది ఉద్యమ కోణం. మనం గిట్ల ఈ సమాజం, తెలంగాణ సమాజం అంతా నిజంగా అందరూ వాళ్ళు అన్యాయం చేస్తున్నారు కాబట్టి కేసీఆర్ తిట్టడంలో తప్పు లేదని మనం అందరూ ఆ రోజు ఎంకరేజ్ చేసినాం. తెలంగాణ రాకముందు అంశం, తెలంగాణ వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఎంత రెస్పాన్సిబిలిటీగా, ఈరోజు రాజకీయ పక్షాలు వేరు, ప్రజాప్రభుత్వం నడపడం వేరు. ప్రజాప్రభుత్వం నడిపే వ్యక్తులు ప్రతి మాట, ఒక ముఖ్యమంత్రి నోటికెళ్ళి వచ్చే ప్రతి మాట శాసనం లాంటిదే. అలాంటి వ్యక్తులు మాట్లాడేటప్పుడు ఒక్కటికి 10 సార్లు ఆలోచన చేయలే. గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. పదవిలో ఉండి 10 ఏళ్ళు ఏ యొక్క మీడియాకు సంబంధించిన వాళ్ళు, ప్రజా సంఘాలు కావచ్చు, ప్రతిపక్షాలు లేకుండానే చేసే ప్రయత్నం చేసిండు. కాబట్టి రాను ఏదైతే ఒక నియంతృత్వ ధోరణి, ఇప్పుడు దొర దగ్గర ఉన్నాడు కాబట్టి ఈయన చిన్న దొర, ఇంకా దొరల పాలన ఉందనుకుంటున్నారా? 1000% ఉందన్న. అదేంటంటే కనిపించని ఎండమావు. ఇప్పుడు మనకి ప్రస్తుతం ఓకే, ఇప్పుడున్న ఈ నాకున్న అవగాహనతో చెప్తున్నా, ఎక్కడైనా ఇప్పుడైతే ప్రస్తుతం నడుస్తుంది ప్రజాపాలన అద్భుతంగా నడుస్తుంది. ఇది ఇట్లా వీళ్ళు ఇట్లా పవర్ మా చేతులు ఉందని, మేము చేసిందే శాసనము చట్టం అని ప్రజల యొక్క ఆకాంక్షను వ్యతిరేకంగా పనిచేస్తే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇట్లా తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది. అంటే ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, గొప్ప గొప్ప ఎన్టీ రామారావు గారు ఓడగొట్టిండ్రు, రాజశేఖర రెడ్డి గారిని ఓడగొట్టిండ్రు, ఇందిరా గాంధీని ఓడగొట్టిండు. అంటే వాళ్ళు గొప్ప వ్యక్తులు కదా, వాళ్ళు ఇట్లా గొప్ప వ్యక్తులే. ఏ క్షణానైతే అధికారం యొక్క హావంతో ఎప్పుడైతే ఆ పొరని మనని అడ్డగిస్తుందో అప్పుడు ప్రజలకు దూరం అవుతుంది. ఈ ప్రజలకు నాయకునికి మధ్య అఘాతం ఏర్పడినప్పుడు ఇలాంటి పరిస్థితులు వస్తాయి. కేసీఆర్ ఉద్యమ నాయకుడు 1000% 100% సక్సెస్ఫుల్గా రాజకీయ నాయకునిగా ఈరోజు విఫలమైండు. ఎందుకంటే ఆయనకు ప్రజలకు ఉద్యమ నాయకుడు ఉన్నప్పుడు ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు ఉండేవి. ఒకసారి రాజకీయంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత అడ్డుగోడలు వచ్చిన తర్వాత ప్రజల వాయిస్ నిలైన పరిస్థితి కాబట్టి ఆయన ప్రజల నుండి దూరం అయ్యిండు, చివరకు పదవిచ్యుతులయ్యిండు. ఏదైనా అంతిమంగా ప్రజల యొక్క ఆలోచనకి అనుగుణంగా ఉందగా ప్రవర్తించిన నాయకులు జీవితాంతం వాళ్ళకు చచ్చేంత వరకు వాళ్ళకు రాజకీయంగా మంచి మనుగడ ఉంటుంది. ఎవరైతే
వాళ్ళు ప్రజలకు దూరంగా ఉండి ప్రజల యొక్క మాటలను గౌరవించకుండా ఏసీ గదులు కూర్చొని నిర్ణయాలు తీసుకుంటారు చూడు, ఖచ్చితంగా ఎలాంటి వ్యక్తికైనా. రైట్ శ్రీనివాస్ గారు, ఓకే. ఇప్పుడు మరి ఒకవేళ బాలకృష్ణ గారి యొక్క వ్యాఖ్యలు ఎలా ఉన్నాయని మీరు ఇప్పుడు ఖండించడం జరుగుతుంది, మరి ఆయన యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది రాజకీయం? అయిపోయింది బాలకృష్ణ అయిపోయింది. బాలకృష్ణ ఇప్పుడు కేసీఆర్ నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళు ఇట్లా అసలు చెప్పు తీసుకొని చూపించిన తర్వాత కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ మొత్తం మందలించిండు. అరే మొదలే మన గాచారం బాగాలేదు, పవర్లో పోయినామంటే ఒక ముఖ్యమంత్రిని స్థాయిలో ఉన్న పెట్టుకుని చెప్పు తీసుకుని కొడతారని ఎవరు రక్షించలేని పరిస్థితి. ఆయన మీద ఎఫ్ఐఆర్లు అయినాయి, 20 కోట్ల చుట్టూ తిరుగుతున్నాడు. ఒక ముఖ్యమంత్రిని ఏ రీజన్తో అన్నావు? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఈ మీలాంటి వాళ్ళు నాలుగు ప్రతిపక్ష హోదాలో ఆయన ఉండొచ్చేమో, బీఆర్ఎస్ తరఫున ఆయన ఉండొచ్చేమో బాల్క గారు. చాలా మంది మాట్లాడుతున్నారు మరి ప్రతిపక్షంగా. ఈటెల రాజేందర్ గారు మాట్లాడుతున్నారు, బాడి సంజయ్ గారు మాట్లాడుతున్నారు, వేరే ఇంకా ఈ టీఆర్ఎస్ చాలా మంది మాట్లాడుతున్నారు. మరి వాళ్ళ మీద కేసులు అయితే లేవు అన్న దుర్గన్న, వాళ్ళ మీద కేసులు అయితే లేవు. సుమన్ మీద ఎందుకు అయింది? 50 మంది ప్రజలు మొత్తం ప్రతి పోలీస్ స్టేషన్ లో దాదాపు 50 నుండి 60 ఎఫ్ఐఆర్లు అన్ని పోలీస్ స్టేషన్ల కేసులు బుక్ అయినాయి. ఎందుకైనా మరి మిగతా ప్రతిపక్ష నాయకులు మరి ఎందుకు కేసులు కాలే? వాళ్ళు పొలైట్ గా మాట్లాడుతున్నారు. వ్యవస్థలో ప్రశ్నించండి. ఆర్టికల్ 19 ఉంది. ఆ 19 ప్రకారము ప్రజలకు కావాల్సిన ఏదైనా పాలకులు వాళ్ళకు నెరవేర్చినప్పుడు నువ్వు మాట్లాడు. ఓకే శ్రీనివాస్ గారు, అంటే ఇప్పుడు మనకు ఒక సామెత గుర్తు చేసుకున్నాం, ఊరు మంచిదైతే నోరు మంచిది కదా. ఊరు మంచిదే కదా. ఉస్మానియా యూనివర్సిటీ అనేది మీకు అక్కడ బర్త్ ప్లేస్ అనుకుంటే, రాజకీయాలకు బర్త్ ప్లేస్ అనుకుంటే, మరి అక్కడి నుంచి బయటకు వచ్చినప్పుడు మరి నోరెందుకు చెడిపోయింది అంటారు బాల్క గారికి? అదే చెప్తున్నానా, ఎందుకంటే ఆయన ఏదైతే కేసీఆర్ నాయకత్వంలో దురహంకారం, ఎందుకంటే దురేంట ఎక్కడన్నా ఒకటి మీరు మనం చిన్నప్పుడు మాట్లాడతాం, ఏ వాతావరణంలో ఉంటే ఆ లక్షణాలు వస్తాయి. ఆయన ఉద్యమ నాయకుడు ఉన్నప్పుడు సరే మాతో కలిసి పనిచేసిన మేమందరం కలిసి చేసినప్పుడు ఆ విధానం వేరు. ఏదైతే ఈ 10 ఏళ్ళకెళ్ళి పవర్లకు వచ్చిన తర్వాత ఆయన ప్రజలకు విద్యార్థులకు పూర్తిగా విద్యార్థులు ఏమనే పరిపకో మేమందరం 100 సార్లు అన్న పరిస్థితి ఇట్లుంది, నిరుద్యోగ అంశాలు ఇట్లుండే, ఒకసారి కేసీఆర్ తో కలిపియండి. సుమన్ గారికి అడిగారా మీరు? చాలా సార్లు మాట్లాడడం. ఏమని చెప్పారు అప్పుడు ఆయన? ఆయన టైం ఇస్తే కదా మాట్లాడితే కదా మా దగ్గర మమ్మల్ని దగ్గరికి రానియాలి. ఎవరైతే నిరుద్యోగులు ఉండి సురేష్ అనే అబ్బాయి అన్న సుమన్ అన్న ఏందన్న అంటే ఆ సురేష్ని సురేష్ యాదవ్ అని మీకు ఐడియా ఉంటుంది. ఆయన హాస్టల్కి వచ్చి బయటకు వచ్చి కొట్టించడం జరిగింది తన యొక్క అనుచరులతోని. అంటే ఎవరు మాట్లాడరాదు, సుమన్ గురించి ఎవరు మాట్లాడరు. ఇట్లా గుండాయిజం రౌడీజం చేసుకుంటా అప్పటి వరకు పవర్లు ఉంది, నడిచింది. సరే అధికార యంత్రాంగం వాళ్ళేదే, పవర్ వాళ్ళేదే, ఆయన చేసిన పోలీస్ వ్యవస్థ ఇట్లా వాళ్ళకి కాపు కాసింది. ఇప్పుడు పరిస్థితి అట్లా ఉంటుందా? కానీ అధికారం శాశ్వతం కాదు. కానీ వాళ్ళు చేసిన అధికారంలో ఉన్నామని చేసిన ఏదైతే ఉందో అది అహంకారం కదా. అహంకారం అనేది అందరికీ తెలుస్తుంది కదా, తర్వాత శిక్ష పడుతుంది కదా. అహంకారం ఉంది కాబట్టి ఓడిపోయింది. చెన్నూరు ఆయన ఎక్కడో వేరే ప్రాంతం, ఎక్కడో పోయి చెన్నూరుకు పోతే ఓకే ఉద్యమకారుడు కదా ఏదో చేస్తాడు కదా అని ప్రజలందరూ అక్కడ స్థానికంగా ఉన్న నాయకుడిని కాదని నాకు టికెట్ ఇస్తే గెలిపిస్తే ఆయన చేసింది ఏంది? ఎన్నికల సందర్భంగా దాదాపు ఇసుక దందా, ఎవరు మాట్లాడిన వాళ్ళ మీద ట్రాక్టర్లు ఎక్కించడం, కేసులు అక్రమంగా కేసులు పెట్టడం, చాలా అరాచకాలు చేసిండు. అక్కడ స్థానికంగా ఎవరు మాట్లాడినా ఆయన బయటికెళ్ళి వచ్చినా గెలిపించి సరే ఏదో చేస్తాడా, డెవలప్ చేస్తాడా అనే ఆలోచనతో ప్రజలంతా అక్కడ పార్టీలకు అతీతంగా ఆయనకు సపోర్ట్ చేస్తే ఎవరు మాట్లాడినా వాళ్ళని రాళ్లతో కొట్టించిండు. ఎవరైతే ఇంకా ఎక్కువ ఇసుక దందాకు సంబంధించి అక్రమాన్ని మాడితే ఆ యొక్క లార్ల మీద ఎక్కించి శివాలుగా చేయడం జరిగింది. సో బాల్కసుమన్ అనేది క్రిమినల్గా థింక్ చేయడం జరుగుతుంది. ఆయన ఒక నాయకుడిగా ఆలోచన చేసే పరిస్థితి లేదు. అయిపోయి భవిష్యత్తు జీరో అయిపోయింది. రేపు రాష్ట్రంలో ఎక్కడ నిలైనా ఓటమి తప్పదు. ఇప్పటికైనా నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే యువకుడు 40+ ఉన్నట్టు నీకు ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే ఒక డెమోక్రటిక్గా ఒక విమర్శ అనేది అందరు మెచ్చుకోవాలి. ఆ విధంగా ఉండాలి. కానీ నువ్వు దొంగవు, నువ్వు లంగవు, నేను చెప్పు తీసుకుని కొడతా, నేను రాళ్లతో కొడతా అంటే ప్రజలు అంత సింపుల్ లేరు. తెలంగాణ ప్రజలు చూసి యాసరికి వచ్చిండ్రు. అదే రాయి తీసుకొని నిన్ను కొడతారు, అదే చెప్పు తీసుకొని నిన్ను కొడతారు. నువ్వు పెద్ద తోపు కాదు కదా. రబ్బర్ చెప్పులతోని నువ్వు నీ యొక్క జీవితం ప్రారంభించినావు. ఉస్మానియా యూనివర్సిటీలో సికింద్రాబాద్ పీజీ కాలేజ్కి వచ్చినప్పుడు రబ్బర్ చెప్పులు ఉన్నాయి. ఈ రోజు నువ్వు 100 కోట్లు ఎక్కడి నుండి సంపాదించినావు? ఆ విధంగా ఇల్లీగల్ దందా చేసుకొని బతికేటప్పుడు బతుకు. కానీ ముఖ్యమంత్రుల మీద మంత్రుల మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. మేము చూస్తూ ఊరుకోం. మేము మాట్లాడడం కేసీఆర్ దగ్గర 10 ఏళ్ళకెళ్ళి ఎప్పుడు చెప్పులు చూపలే. ఏదున్నా మా ఉద్యోగుల గురించి మాట్లాడము, మన నీళ్లు గురించి మాట్లాడడం, కానీ అది గౌరవంగా మాట్లాడడం. మేము ప్రజాస్వామ్యం మీద మాకు విశ్వాసం. ఇప్పుడు ఇలా గౌరవంగా చెప్తున్నాడు మాజీ బాల్కసుమన్, నువ్వు మా భాష భాష అనేది చేంజ్ చేసుకో.
విమర్శ చెయ్యి, నాలెడ్జ్ ఉంది నీకు, మంచి జిత్తులు మారి వ్యవహరించే లక్షణాలు ఉన్నాయి కాబట్టి సక్సెస్ కావచ్చు, కానీ అది ఎక్కువ రోజులు నిలబడది. నిజాయితీగా ఉండు, ప్రజల పక్షాన పోరాటం చెయ్యి. 10 ఏళ్ళు మేము ప్రతిపక్షంగా ఉండి ఏ విధంగా అయితే ప్రజా గొంతుగా ఉన్నామో ఇప్పుడు ఇట్లా ప్రజా గొంతుగా ఉండు. ఒక ఉస్మానియా విద్యార్థి కేంద్రంగా ఈరోజు ప్రజా ఉద్యమాలు చేయి, ప్రభుత్వాలు ఏమైనా తప్పు చేస్తే ప్రశ్నించు, కానీ దొరికింది అవకాశం అని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినా మాట్లాడితే నేనే కాదు ప్రజాస్వామ్యవాదులు దీన్ని ఎవరెవో హర్షించరు, ఖచ్చితంగా వ్యతిరేకంగా మాట్లాడితే అవసరానికి మేము గాంధేయవాదులం కాదు. ఇప్పుడు మా యొక్క ముఖ్యమంత్రి గాంధేయవాదు ఉండొచ్చు, కానీ మాలాంటి యువకులు మాకు రక్తం మణుతుంది. ఆయన దగ్గర మేము నిరంతరం ఆయన వ్యక్తిత్వం గురించి పనిచేసినాం కాబట్టి ఇష్టం వచ్చినా మాట్లాడితే ఒక రేవంత్ రెడ్డి గారు సైలెంట్ ఉండొచ్చు, సరే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఎందుకు లైట్ తీసుకుందామని, కానీ నా స్థాయిలో మాత్రం ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారు. ఆయన చెప్పు చూస్తే ఒక చెప్పు చూపిస్తే 2 చెప్పులు చూపిస్తాం. ఆయన ఇంకేం చేస్తే దానికైనా రెట్టింపు చేస్తాం. అంటే శ్రీనివాస్ గారు, బాలకసుమన్ గారు తప్పు చేస్తే మరి మీరు కూడా చేస్తాను అని అంటాం కదంటారా? నేనేమంటా దుర్గన్న, ఈ సమాజంలో ఇది 1947 కాదు. ఆ రోజు ఉన్న విధానాలు వేరు, ఆ రోజున్న ప్రజల యొక్క ఆలోచన విధానాలు వేరు. రైట్. అప్పుడు ఒక చెంప చూపించమంటే 2వ చెంప చూపించమన్నారు, అప్పుడు చూపిస్తే 2 చెప్పులు చూపిస్తామంటున్నారు. 100% చూపిస్తాం. ఇప్పుడు కాలానికి అనుగుణంగా మనం నడుచుకోలేకపోతే మనం ఇలా కాలగర్భం కలుస్తాం. ఓకే, పరిస్థితులు అట్లున్నాయి. ఇలా వచ్చి నేను తుపాకు తీసుకొని కాలుస్తున్నానంటే కాలు అంటే ఏమైతే నా ప్రాణం పోతుంది కదా, తిరుగుబాటు చేయాల్సిందే. నా ప్రాణాన్ని కాపాడుకోవాల్సిందంటే ఖచ్చితంగా నేను ఏదో చేయాల్సిందే. రైట్. మరి ఇప్పుడు ఒకే గూటి పక్షులుగా ఉన్నారు మీరు కానీ బాలకసుమన్ కానీ, మరి ఇంకొక పక్ష కూడా పిడమర్తి రవి గారు కూడా అదే యూనివర్సిటీ నుంచి బయటకు రావాలి. అటువంటి నాయకులు ఎంతో మంది బయటకు వచ్చి ఇంకా వాళ్ళ యొక్క స్థానాలను కాపాడుకుంటున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు రాజకీయంగా చేసుకుంటున్నారు. మరి కేవలం బాలకసుమన్ గారు మాత్రం ఇంత ఇట్లా ఎందుకైందంటారు? బాలకసుమన్ని కేసీఆర్ మిస్ అయితే ఎవరు నమ్మని పరిస్థితి. ఎందుకంటే ఆయన ఉన్నప్పటికీ కేసీఆర్ బయటకు వచ్చిన ఏ పార్టీకి ఆయన తీసుకోలేదు. ఎందుకంటే అహంకారం ఆయనది. ఎప్పుడైనా ఆయనది నేనే కాదు, ఉస్మాన్ యూనివర్సిటీలో కాదు, ఏ యూనివర్సిటీలో అయినా అడగండి ఆయన వ్యక్తిత్వం. ఎందుకంటే ఎప్పుడైనా మన శ్రమని దోచి మన యొక్క కష్టాన్ని దోచుకొని నాయకుడైన వ్యక్తి ఎవరైనా ఉస్మాన్ యూనివర్సిటీ అంటే అది ఏకైక వ్యక్తి బాలకసుమన్. గ్యాదర్ కిషోర్ ఉన్నాడు, ఇప్పుడు అదే మాజీ ఎమ్మెల్యే. గ్యాదర్ కిషోర్ని ఎవరు తిట్టారు మరి? ఇప్పుడు ఎర్రోల సీన్ అని ఉన్నాడు, పిడమర్తి రవి గారు ఉన్నాడు, బాలరాజ్ యాదవ్ గారు ఉన్నారు. ఇలా చాలా మంది మంచి మంచి పొజిషన్లు ఉన్నారు. వాళ్ళు ఎవరిని ఎందుకు తిడతలేరు? ఈ యొక్క మూర్ఖుని ఎందుకు తిడతారంటే ఈ మూర్ఖుడు ఖచ్చితమైన మూర్ఖుడు, నిజమైన మూర్ఖుడు. మా శ్రమని, మా కష్టాన్ని, మా జీవితాన్ని పణంగా పెట్టి ఈరోజు నాయకుని చేస్తే కనీసం ఇంటికి వస్తే పలకరించే పరిస్థితి లేదు. కాబట్టి వ్యక్తిగతంగా కోపంతో పాటు ఒక ముఖ్యమంత్రిని మాట్లాడుతున్నావు కాబట్టి ఒక బాధ అనిపిస్తుంది. ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు సరే ఒక బర్లకాడికి ఎడ్లకాడికి పోయేటోడు మాట్లాడితే సరే మనకి అజ్ఞానుడు తెలియదని. నీవు ఒక మాజీ ఎంపీగా పనిచేసినావు, పార్లమెంట్కి వచ్చినావు, చట్టసభలో అసెంబ్లీకి పోయినావు, మంచి పొజిషన్లు ఉన్నావు. నువ్వు మాట్లాడే మాట సమాజం మొత్తం గ్రహిస్తుంది కదా, సమాజం మొత్తం చూస్తుంది కదా. ఒక బాలకసుమన్ మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నా కనీసం చూసేటోళ్ళు ఉంటారు కదా. ఓకే, ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా మరి బాలకసుమన్ గారు మారడం జరిగిందా, మార్చడం జరిగిందా? ఆయన ఎవరు మార్చారు? అలా మారడానికి గల కారణాలు నేను ఇప్పుడే చెప్పిన, ఏ వాతావరణం ఇప్పుడు ఉన్న మీడియా ఈ వాతావరణం తగ్గట్టే నేను వ్యవహరిస్తా. బయటకు పోతే ఇంకొకటి, ఎక్కడైతే కేసీఆర్ కేటీఆర్ అనేది వాళ్ళ యొక్క వంశపర డిఎన్ఏ ఉంది, వాళ్ళకి అహంకారం అనేది డిఎన్ఏ ఉంది, దుహంకారం అనేది ఉంది. ఆయన దగ్గర ఆయన నాయకత్వంలో పనిచేసిన వ్యక్తికి అందరు అట్లయితారు. కొందరు మాత్రం విజ్ఞతతో ఆలోచన చేసి వాళ్ళు పూర్తిగా సరే అవసరానికి కొద్ది పని చేసుకుని బయటపడ్డ చాలా మంది. అలాంటి వ్యక్తులు ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ చాలా మంది, వాళ్ళకి ఇట్లా మంచి క్రెడిట్ ఉంది. కిషోర్ అనేది తీసుకుని ఇంకెవరైనా తీసుకొని వాళ్ళు ఎథిక్స్ మాత్రం మర్చిపోలే. ఎక్కడికి వెళ్ళి వచ్చినాం రా భయ్, యూనివర్సిటీ కానీ వీళ్ళందరూ సపోర్ట్ లేకుంటే నేను ఎమ్మెల్యే కాలేకుంటే ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానంటే వీళ్ళందరూ శ్రమ. నేను ఒక తోపుగా కాదు, నేను ఒక నా వల్ల నా యొక్క గొప్ప పనిని చూసి కేసీఆర్ కేటీఆర్ టికెట్ ఇవ్వలేదు. ఇవంత బలం చూసిండు, ఇక్కడ ఉన్నట్టు శ్రమను చూసిండు, కొట్లాడాడు కాబట్టి అవకాశం ఇచ్చిండు. బాలకసుమన్ ఇట్లా అక్కడికి వెళ్ళి వచ్చింది కదా, కేసీఆర్ టికెట్ ఇవ్వచ్చు, కానీ ఆ టికెట్ కారకులు ఎవరు? మాలాంటి వందలాది మంది పనిచేసింది కాబట్టి, నీ నాయకత్వాన్ని పెంచుంచింది కాబట్టి, సుమనాన్నని జైగొట్టింది కాబట్టి నీకు టికెట్ ఇచ్చింది కదా, మరి ఎంతమందిని ఆదుకున్నావు? ఓకే శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీ ఆవేదన రేవంత్ రెడ్డి గారిని ఇలా దూషించారు అని ఉందా ఆవేదన? లేదు అంటే మీ యూనివర్సిటీ నుంచి వెళ్ళిన మరి మీ గూటి పక్షే కాబట్టి ఇలా ఉన్నారని అక్కస్తో అంటున్నారు. నేను ఒక ప్రజాస్వామ్యవాదిగా చెప్తున్నా దుర్గన్న, ఒక ప్రజాస్వామ్యవాదిగా నేను ఒక ఉస్మాన్ యూనివర్సిటీలో పిహెచ్డీ చేస్తున్నా కాబట్టి విలువలకు కట్టుబడిన వ్యక్తి. కానీ
ఒక ముఖ్యమంత్రి హోదాలో ఈరోజు రేవంత్ అన్న ఉండొచ్చు, ఇంకెవరైనా కావచ్చు భవిష్యత్తులో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని ఇష్టం వచ్చినట్ల మాట్లాడితే నేను ఆ యొక్క మాటలు సహించగా నేను మాట్లాడా. రెండోది ఏంటంటే ఆయన ఒక మేధావి, ఓకే, నాకన్నా ముందు పిహెచ్డి కంప్లీట్ చేసుకున్నాడు కాబట్టి మేధావులే ఇలా తెగబడితే ఒక భవిష్యత్తు ఎలా ఉంటుందంటారు? అదే కదా, అదే బాధ, చెప్తున్నట్లుగా ఆ బాధతోనే మాట్లాడుతున్నాం. బాధ నుండి వచ్చిన యొక్క మాటలేవి. ఇప్పుడు ఒక వ్యక్తి ఏం తెలియని వ్యక్తి మాట్లాడితే దానికి పెద్దగా స్పందించరు ఎవరు. నీకు అన్ని తెలుసు, ఒక ముఖ్యమంత్రితో ఎట్లా మాట్లాడాలి, నీ ఒక యూనివర్సిటీకి వెళ్ళి ఒక పిహెచ్డి పట్ట తీసుకుని బయటకు వచ్చినావు కదా, నీవెంత ఉందగా మాట్లాడాలి, నీ మాటలు గౌరవిస్తారు. నేను ఏం కానీ ఒక పిహెచ్డి చాలా నేను మాట్లాడితే 10 మంది చూసి నన్ను ఆదర్శంగా తీసుకోవాలి. అరే రెడ్డి సీన్ మాట్లాడుతున్నాడు, కనీసం ఒక పొలైట్గా మాట్లాడుతున్నాడు, ఒక డెమోక్రాటిక్ ఉన్నాడని నన్ను ఆదర్శం తీసుకోవాలి. కానీ సుమాన్ మాట్లాడుతున్నాడు, చెప్పు తీస్తున్నాడు, ఇన్ని చెప్పు చేయాలని అంటే సమాజాన్ని ఎటువైపు తీసుకుపోతున్నాను? ఓకే శ్రీనివాస్ గారు, మరొక ప్రశ్న అండి. ఇప్పుడు మీరు మీ గూటి పక్షగా బాల్కసుమన్ని కామెంట్ చేస్తారా, లేకపోతే ఒక రాజకీయ నాయకుడిగా మీరు కామెంట్ చేస్తారా బాల్కసుమన్ని? ఏ వ్యాఖ్య తీసుకుంటారు? నేనేమంటున్నా, ఒక బ్రదర్గా నేను వ్యాఖ్య చేస్తున్నా. సార్ రాజకీయం శాశ్వతం కాదు అన్న, నీవు ఇంకా వయసు చాలా ఉంది, ఒక 30 ఏళ్ళు దాదాపు రాజకీయాలు చేయాల్సిన వ్యక్తి కూడా. అలాంటి వ్యక్తివి ఈరోజు ఈ సమాజం, తెలంగాణ సమాజం నీకు ఒక అవకాశం ఇచ్చింది, ఒక ఐడెంటిటీ ఇచ్చింది, ఐడెంటిటీకి తగ్గట్టు వివరించు. నోరుందని గాలిగా మాట్లాడితే ఏమైతే తెలుసా, కేఏ పాల్ గారికి ఇట్లా మాట్లాడతారు. కేఏ పాల్ ఏమైనా పరిగణలోకి తీసుకుంటారా? నిన్ను ఇట్లా కేఏ పాల్ అనాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఒక ఉందాతనం ప్రదర్శించు, మంచిగా ఒక డెమోక్రటిక్గా విమర్శ అనేది ఒక అద్భుతంగా ఉండాలి. పాలకపక్షం ఇట్లా హర్షించాలి, ఆ విధంగా ఉండాలి. కానీ ఇష్టం వచ్చినట్ల గలీజ్గా, కనీసం బర్లకాడికి ఎడ్లకాడికి పోయే వ్యక్తుల కన్నా హీనంగా మాట్లాడితే ఏమవుతుందంటే ఈ సమాజం దృష్టిలో నీవు జీరో అవుతావు. ఏదో నేను మొత్తం మాట్లాడగల ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని మాట్లాడా, ప్రధానమంత్రి ఉన్న హోదాలో మాట్లాడా, నన్ను అందరూ హర్షిస్తారంటే అది కరెక్ట్ కాదు. సరే మేము ఇట్లా ఎందుకు మాట్లాడడం, సరే నువ్వు అట్లా మాట్లాడడం కాబట్టి మేము ఆవేశంతో మాట్లాడమా, ఆలోచనతో మాట్లాడడం. కానీ మాకు ఒక ముఖ్యమంత్రిని మాట్లాడితే బాధ అనిపించింది కాబట్టి చర్యకు ప్రతిచర్య, న్యూటన్ 3వ నియమము, దాన్ని ఫాలో అయినాం అంతే. ఆయన తిట్టాలని కాదు, ఏది కాదు. ఇప్పుడు ఒక బలంగా ఆయన తిట్టింది కాబట్టి అంతకన్నా బలంగా తిడితే మళ్ళీ ఒకసారి మాట్లాడాడు కదా, మన కనీసం ఇప్పుడన్నా అర్థం చేసుకుంటున్న ఆలోచనతోనే 1 మంది ప్రజలందరూ ఒక హెచ్చరిక జారీ చేసిన, అందులో భాగంగానే మింగిలో తిట్టడం జరిగింది. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్. థ్యాంక్ యూ సో మచ్. రైట్, మరి మొత్తానికి బాల్కసుమన్ గారు చేసిన వ్యాఖ్యల మీద మరి పూర్తి స్థాయిలో విరుచుకుపడుతున్నారు ఓయూ స్కాలర్ రెడ్డి శ్రీనివాస్ గారు. అదేవిధంగా మరి ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డగా, ఉస్మానియా యూనివర్సిటీలో చదివి బయటకు వెళ్ళిన మేధావిగా మరి మీరు ఇలా వ్యాఖ్యలు చేయడం, ఇలాంటి కామెంట్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. ఒకసారి సరిచూసుకోండి. అదేవిధంగా మీ యొక్క పద్ధతులు ఏమైనా తప్పుడుగా ఉంటే అవి కూడా సరిచూసుకోండి అంటూ కూడా హితో పలుకుతున్నారు శ్రీనివాస్ గారు.